రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ మాల మహానాడు రాష్ట్ర కన్వీనర్ నల్లాల కనకరాజు మేడి అంజయ్యల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాల సంఘాల జేఏసీ మాల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర వైస్ చైర్మన్ రొడ్డ రామచంద్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుంపల జీవన్ కుమార్, కరీంనగర్ జిల్లా కన్వీనర్ నాలుక సత్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమంలో మాలలు రాజకీయ జేఏసీలో సభ్యులుగా పనిచేసినాం, గెలిపించాలని విజ్ఞప్తిస్తాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మాలలే కాకుండా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ సంక్షేమ పథకంలో నష్టపోవడం జరిగింది. అభివృద్ధి జరుగుతుందన్న పేరు మీద ఏ సామాజిక వర్గాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందలేదు. అన్ని వర్గాలు తెలంగాణ సామాజిక వర్గాలు అన్ని కులాలు అభివృద్ధి చెందాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. అలాగనే తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా 17 పార్లమెంటు అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా సిరిసిల్ల అసెంబ్లీ వర్గ ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలు మాదిగ సామాజిక వర్గం అన్ని సామాజిక వర్గాలకు మన వెచ్చాల రాజేందర్ గారి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం. జై భీమ్, జై మాల, జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో మాలల జేఏసీ మాల సంఘాలు అన్నీ కూడా ఏకతాటికి వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఇలా 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీని ఇలా ముందబెట్టాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఇలా భారత రాజ్యాంగం ఉంటే వీళ్ళు చేసే అక్రమాలు, వీళ్ళు చేసే దోపిడీ విధానాన్ని ప్రశ్నిస్తుంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని తొక్కిపెట్టాలని చెప్పి ఈ మతోన్మాద శక్తులైనటువంటి బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళు కుట్ర కానీ ఇవాళ సనాతన ధర్మం గడికి తీసుకుపోయి ఇలా భారతదేశాన్ని ఎక్కడికో మళ్ళా ఒక 50, 60, 100 సంవత్సరాల కిందకి తీసుకుపోతామనే కుట్ర జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ కోరుకునేది ఒకటే, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ ప్రజలందరూ కూడా ఒక తాటికి వచ్చి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని చెప్పి నేను మాల సంఘాల జేఏసీ కూడా మాలమన్నాడు రాజ్యాంగం నేను కాపాడుకుందామని పిలుపునిస్తూ ఉన్నా. జై మాల, జై భారత్.